విశాఖ అనకాపల్లి జిల్లాల్లో వైసీపీ కార్యాలయాలను ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు ఎటువంటి ప్లాన్ అప్రూవల్ లేకుండా నిర్మించడాన్ని జనం తప్పుపడుతున్నారు. పేదలకు సెంటు భూమి ఇవ్వడానికి ఎన్నో నిబంధనలు జగన్ రెడ్డి సర్కార్ పెట్టిందని, ఎలాంటి నిబంధనలు లేకుండా తన పార్టీ కార్యాలయం కోసం ఎకరాలు కేటాయించుకుందని జనసేన సీనియర్ నేత మూర్తి యాదవ్ అంటున్నారు. అక్రమంగా నిర్మించిన విశాఖ అనకాపల్లి జిల్లాలో వైసీపీ కార్యాలయాలను తక్షణమే కూల్చివేయాలని, లేని పక్షంలో తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామంటున్న మూర్తి యాదవ్ తో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తన పార్టీ కార్యాలయం కోసం ఎకరాల భూములు కేటాయించింది. అంతేకాదు సామాన్యుడికి కానీ ఎవరికైనా సెంటు భూమి ఇస్తున్నప్పుడు 1,00,000 నిబంధనలు పెట్టింది. కానీ తమ పార్టీ కార్యాలయం కోసం ప్రతి జిల్లాలను కూడాను ప్రభుత్వ భూమిని చాలా కారుచౌకగా కట్టబెట్టింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి జనసేన సీనియర్ నేత మూర్తి యాదవ్ ఉన్నారు. మరింత సమాచారం తెలుసుకుందాం. సార్, మీరు చూడొచ్చు, పేదవాడికి సెంటు భూమి ఇవ్వడానికి ఎన్నో నిబంధనలు పెట్టారు. ఆఖరికి ఇప్పుడు కూడా ఇవ్వలేదు చాలా మంది వరకును. కానీ అనకాపల్లి జిల్లాలో, విశాఖపట్నం జిల్లాలో కొన్ని కోట్ల విలువ చేసే భూములు మాత్రం కట్టబెట్టింది ఆనాటి జగన్ ప్రభుత్వం. ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి తన సొంత పార్టీ కార్యాలయాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రభుత్వ భూముల్ని నామమాత్ర రుసుముతో కేవలం లీజు ఏడాదికి 1,000 రూపాయలు 33 ఏళ్ల పాటు లీజు ప్రాతిపదికన ఏదైతే విశాఖ ఎండాడలో ఉన్నటువంటి ఆ వైసీపీ కార్యాలయం స్థలం కనుక చూసినట్టయితే ఎండాడ 175/4 సర్వే నంబర్లో 2 ఎకరాలు అంటే ఎకరం 50 కోట్ల రూపాయలు పైగా ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతంలో 100 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని వైసీపీ కార్యాలయంగా మార్చేశారు. అనకాపల్లిలో చూస్తే అనకాపల్లిలో 100 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రాంతంలో అత్యంత ప్రధాన రహదారి మీద ఆ యొక్క వైసీపీ కార్యాలయాన్ని వివాదాలు ఉన్నటువంటి దాన్ని నిర్మించేశారు. అసలు వైసీపీ కార్యాలయాన్ని స్థలాలు కేటాయించుకోవడం ఒక ఎత్తు అయితే, జగన్మోహన్ రెడ్డి కనీసం స్థానికంగా మహావిశాఖ నగరపాలక సంస్థకి కట్టాల్సినటువంటి ఫీజులు కానీ, బిల్డింగ్ ఫీజులు కానీ, డెవలప్మెంట్ ఫీజులు కానీ అవి కట్టకుండా విఎంఆర్డీఏ నుంచి ఆ యొక్క కార్యాలయాల ముందర పెద్ద 100 అడుగుల రోడ్లు వేసేసి ప్రజాధనాన్ని అక్కడ లూటీ చేసి దారపోసి అక్కడ ఆ దుర్వినియోగం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే వైసీపీ కార్యాలయాల కోసం ప్రజాధనాన్ని అక్కడ సాక్షాత్తు పూర్తిగా కార్యాలయాల కోసం ఖర్చు పెట్టేసి ఇప్పుడు ఫీజులు కూడా కట్టకుండా బిల్డింగ్ నిర్మాణాలు, అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఆ ప్యాలెస్లన్నీ కూడా ఇవాళ పేదవాడికి సెంటు గజం 40 కిలోమీటర్ల దూరంలో ఇవ్వాల్సిన పరిస్థితి, నగర శివారుల్లో ఎక్కడ కూడా భూమి లేనటువంటి పరిస్థితి. విశాఖ జగనన్న కాలనీలో పేదలకి మేము ఇల్లు ఇస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి 40 కిలోమీటర్ల అవతల అక్కడ పేదవాడికి ఎక్కడో కొండ ప్రాంతంలోని అసలు ఏదో దారుణమైనటువంటి వెళ్ళలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రాంతాల్లోని సెంటు స్థలాలు కేటాయించి కనీసం బస్సు సౌకర్యం కానీ, మౌలిక సదుపాయాలు, విద్యుత్ కానీ, నీరు కానీ ఏమీ లేనటువంటి ప్రాంతాల్లో అక్కడ ఇచ్చి. సార్, మీరు ఇది బయటకు వచ్చిన తర్వాత నుంచి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా మాట్లాడారు. ఎటువంటి ఉల్లంఘనకి పాల్పడలేదు, అంతా సక్రమంగానే ఉందని అంటున్నారు. భూ కేటాయింపుల కోసం, పార్టీల కోసం ఇన్నేసి ఎకరాలు ఎక్కడ కేటాయించేసుకుని ప్యాలెస్లు ఎవరు కట్టుకునే సందర్భాలు లేవు. ప్రధాన ప్రాంతాల్లో 100 కోట్ల రూపాయలు విలువ చేసి విలువైనటువంటి భూముల్ని ఎక్కడ కూడా దారాదత్తం చేసుకుని వాళ్ళ పార్టీల కోసం రాసిచ్చిన సందర్భాలు ఎక్కడ లేవు. సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వం అధికారులు, జీవీఎంసీ అధికారులు వెళ్ళి నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు నోటీసులు ఇవ్వలేదు, ఇప్పుడు నోటీస్ ఇక్కడ ఇచ్చారు. జీవీఎంసీ డిఫరెన్స్ నోటీసులు ఇచ్చారు. అదే కాకుండా అయ్యన్న పాత్రుడు గారు గోడ కాంపౌండ్ వాళ్ళు ఏమొచ్చి ఇదైందని చెప్పి ప్రస్తుత స్పీకర్, రాష్ట్రానికి అసెంబ్లీ స్పీకర్, ఆయన గోడ హద్దులు దాటి ఉంది, ప్రభుత్వ స్థలం ఉందని చెప్పి గోడలు తొలగించేశారు. పెద్ద ఎత్తున పోలీసు పహారం పెట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తం మీద పరిస్థితి. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోని వైసీపీ కార్యాలయాలకి ఎటువంటి అనుమతులు లేదు, అలాగే ప్లాన్ అప్రూవల్ కూడా లేకుండా నిర్మించారు. కాబట్టి వీటిని తక్షణమే కూల్చివేయాలని కూడాను మూర్తి యాదవ్ డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అభిలాష్తో రామకృష్ణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖ.